మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అని చెప్పేసి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మా యొక్క జనవల్ శాఖ కూడా డైరెక్షన్ ఇచ్చారు. అందుకు మన అందరు రైతాంగం తరఫున చంద్రబాబు నాయుడు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నేను ఫ్లైట్ అదే చెప్తాను. 3 ప్రాజెక్టులు మనం 1970 తర్వాత చేసిన ప్రాజెక్టులు అంతా స్టాప్ లాక్స్ పెట్టాము. అంతకుముందు చేసిన ప్రాజెక్టులు మన స్టేట్లో 3 ఉన్నాయి. 1 ప్రకాశం బ్యారేజీ, 2 తుంగభద్ర, 3 నాగార్జున సాగర్. పరిస్థితి అంటే ఇప్పుడు ఇదే మరి ఏదైనా జరిగితే మనం ఎమర్జెన్సీ యాక్షన్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, అది చేయాలంటే పరిస్థితి మనం ఏం చెప్పలేం కదా. ఇప్పుడు 45 సంవత్సరాలు అన్నీ అయిపోయినాయి. అన్ని రీప్లేస్ చేయలేం. అదే చెప్తున్నారు సారు. దాని స్ట్రెంగ్త్ని అదన్నీ పరిశీలించి ఏది ఎక్కువ డ్యామేజ్ అయిందో అది ముందు చేస్తాం. నీళ్లు పోకుండా చూసుకుందాం. మైనర్ రిపేర్స్ అంతా చేసి గ్రీస్ కూడా పెట్టలేదు. లాస్ట్ 5 yearsలో గ్రీస్ పెట్టలేదు, పెయింట్ కొట్టలేదు. ఏం కొన్ని గేట్లు అయితే బెంట్లో పడిపోతే నీళ్లు పోతానే ఉన్నాయి మెడ్రాస్కి, పులిచింతల నుంచి. మీ మీద ఎవరికి వెళ్ళి నాకు తెలుసు. అందువల్ల అదే చెప్పాను. ఇప్పుడు నేను విజువల్స్ కూడా పంపించాను, కానీ ఎవరు పట్టించుకోలే. కానీ అది యాక్చువల్గా జరిగింది అక్కడ. వీళ్ళు ఓన్లీ కాంక్రీట్ కొట్టుకుపోయిందే చూశారు, కానీ గేట్లు కొట్టుకుపోయింది ఎవరికి తెలియదు. అది కొన్ని ఉన్నాయి. అవన్నీ మేము ఐడెంటిఫై చేసి మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. నాకు ఫ్లైట్ టైం అవుతుంది కాబట్టి నాకు సెలవు ఇప్పించండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాట్లాడుతూ కూడా ఓకే, థ్యాంక్ యూ అండి. బాగా సపోర్ట్ చేశారు. 77 yearsలో హాస్పిటల్ 5 days స్టాండింగ్లో స్పెండ్ చేయాలంటే చూడండి. ఫ్లైట్